సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో అధికార పార్టీ పోరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందా? నామినేటెడ్ పోస్టుల విషయంలో ఓ సీనియర్ నేత వర్సెస్ ఎమ్మెల్యేగా సీన్ మారిపోయిందా? పోస్టుల పంపకాల్లో ఇద్దరు నేతలు ఎక్కడా తగ్గకపోవడంతో కేడర్ ఉక్కిరిబిక్కిరవుతోందా? ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైంది. దాంతో అన్ని నియోజకవర్గాల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే పోస్టుల పంపిణీలో పాత నేతలను వదిలేసి కొత్తగా వచ్చిన లీడర్లకు పోస్టులు ఇస్తుండటంతో అసంతృప్త జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి కాంగ్రెస్ లోని పోస్టుల పంపిణీలో ఆధిపత్య పోరు కనిపిస్తుంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల పంపిణీలో తనదైన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇద్దరు నేతలు ఎక్కడ తగ్గకపోవడంతో పోస్టుల పంపిణీ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కసిరెడ్డి నారాయణ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ హైకమాండ్ కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను ఓడగొట్టారు. కానీ అప్పటికే కల్వకుర్తిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా వంశీచందర్ రెడ్డి ఎంపీగా పోటీ చేయడంతో కసిరెడ్డికి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ వంశీచందర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం, తిరిగి ఆయన కల్వకుర్తిపై ఫోకస్ పెట్టడంతోనే తాజాగా వివాదం రాజుకున్నట్టు తెలుస్తోంది. ఇక చల్లా వంశీచందర్ రెడ్డి సొంతూరు కల్వకుర్తి కావడంతో ఆయనకు నియోజకవర్గంపై తొలి నుంచి మంచి పట్టుంది. ఆయన 2014లోనూ కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దాదాపు 10 ఏళ్లుగా అనుచరగణాన్ని ఆయన పెంచి పోషిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసిన వంశీచందర్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన చూపు మరోసారి కల్వకుర్తిపై పడిందని సమాచారం. మరోవైపు నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కసిరెడ్డి నారాయణ రెడ్డి నియోజకవర్గంపై తన పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తన వర్గానికే పోస్టులు పంపిణీ చేస్తున్నారు. దాంతో మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్ రెడ్డి నారాజ్ అయినట్టు తెలుస్తుంది. పోస్టులన్నీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అనుచరులకే దక్కుతుండటంతో వంశీవర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు సమాచారం. మొదటి నుంచి పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలను వదిలేసి కొత్తగా వలస వచ్చిన నేతలకు పదవులు ఇవ్వడం ఏంటని వంశీవర్గం మండిపోతుందట. పోస్టులన్నీ కొత్తగా వచ్చిన లీడర్లకే ఇచ్చుకుంటూ పోతే మేమేం చేయాలని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. అయితే పోస్టుల విషయంలో కసిరెడ్డి వర్గం కూడా పట్టు విడవకపోవడంతో కల్వకుర్తి పాలిటిక్స్ ఏ మలుపు తీసుకుంటాయోనని నియోజకవర్గంలో ప్రజలు తెగ చర్చించుకుంటున్నారట. మొత్తంగా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ లోపు నామినేటెడ్ పోస్టుల పంపిణీ వ్యవహారాన్ని చల్లార్చకపోతే గట్టి దెబ్బే పడుతుందని వంశీవర్గం హెచ్చరిస్తుందట. అంతేకాకుండా త్వరలోనే పార్టీ పెద్దలను కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేసే ఆలోచనలో వంశీవర్గం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వంశీవర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎలా స్పందిస్తారు? ఫిర్యాదు చేసినా అలాగే ఊరుకుంటారా? కౌంటర్గా ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.